తిరిగి స్వాగతం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే తమపై అకారణంగా రాజకీయ నాయకులు పై అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని 15 నెలలుగా తమకు వేతనాలు చెల్లించకుండా దీక్షలు చేస్తున్న తమను దీక్షలు విరమించాలని బెదిరిస్తున్నారని ఐకేపీ యానిమేటర్స్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రజల తరపు నుంచి సమ్మె చేస్తున్నాం. ఇవాళ 27వ రోజు వచ్చింది. మా 15 నెలల బకాయి జీతాల గురించి, మా పై వేధింపుల గురించి అన్నిటి చేస్తూనే ఉన్నాము. ఈ అధికారులు ఇంతవరకు స్పందించలేదు, మా సమస్యలు పరిష్కరించలేదు. మేము గ్రామాల్లో చాలా కష్టపడుతున్నాం. మా కష్టాన్ని కనీసం ప్రతిఫలం ఏమన్నా ఇవ్వడానికి వాళ్ళు ఇది అవ్వకుండా మమ్మల్ని తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకోవాలని చూస్తున్నారు. రకరకాల మాటలు ఎన్ని వస్తున్నాయి. మళ్ళీ అలాగా జనమని మా పైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మేము ఈ నిరోధక సమ్మె అంటే ఇంకా వారికి ఎంతవరకైనా సరే ఎన్ని రోజులైనా సరే చేయాలనుకుంటున్నాం. మా స్థానంలో వేరే వాళ్ళని పెట్టిన ఊరుకోం. గ్రామాల్లో మళ్ళీ మేము తిరిగి పని చేసినంతవరకు ఏం పని జరగడం లేదు, చేయలేమని కూడా మేమే చేయాలి. వెళ్ళి అంతవరకు కూడా మేము చేస్తానే ఉంటాము. దయచేసి మా అందరూ మేము చేసిన పనిని గుర్తించి మా గౌరవేతనం ఇవ్వాలని వెంటనే డిమాండ్ చేస్తూ స్థానిక శారదా కాలనీ పదవులైనలో గుర్తు తెలియని వ్యక్తులు కూరాకుల గురవమ్మ అనే వృద్ధ మహిళను హత్య చేసి చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని క్రైమ్ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. మృతురాలి ఒంటిపై గాయాలున్నాయని, తమ క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నదని, త్వరలోనే నిందితులను కనిపెడతామని డీఎస్పీ తెలిపారు. అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా కాలనీలో 10వ లైన్లో కూరాకుల గురవమ్మ అనేవాడి ఇంట్లోకి నిన్న రాత్రి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కొంతమంది ప్రవేశించి ఆ ఇంట్లో 20 కాసుల బంగారం చోరీ చేసి ఆవిడ గురవమ్మని చంపివేయడం జరిగింది. ఆవిడ గురవమ్మ ఒంటిపై గాయాలు ఉన్నాయి. దానిపైన దీన్ని మర్డర్ ఫర్ గెయిన్గా మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపి కేసును డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గురవమ్మ అనే ఆవిడ రిటైర్డ్ ఎంప్లాయీ భార్య, ఆర్టీఓ ఆఫీసులో అటెండర్గా పనిచేసేటటువంటి అతని భార్య. అతను చనిపోవడంతో ఇతను ఈవిడికి పెన్షన్ వస్తుంది. ఈవిడ ఒక్కటే ఒంటరిగా ఈ ఇంట్లో ఉంటుంది. ఈవిడికి 3 కూతుళ్ళు, 1 కొడుకు ఉన్నారు. 1 కూతురు ఇక్కడ ఉంటుంది, మిగతా 2 కూతుళ్ళు వేరే ప్లేసుల్లో ఉంటున్నారు. కొడుకు పక్క లైన్లో ఉంటున్నాడు. దీని మీద ఈ రోజు వల్లే రాత్రి పెద్ద కూతురు వెళ్ళి 8:30కి పలకరించి వచ్చింది. ఈరోజు ఉదయం 8 గంటలకి వాళ్ళ తల్లి లేకపోయేటప్పటికి ఇంట్లోకి వచ్చి చూస్తే ఆవిడ మంచంపై చనిపోయి ఉంది. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు చేసి వాళ్ళు కూడా కొంతమంది సస్పిషియస్ పర్సన్స్ పేర్లు చెప్పారు. అన్ని కూడా వెరిఫై చేసి దర్యాప్తు చేసి కేసు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఈడీ పరశురాంబ తెలిపారు. పశువులలో వైరస్ వలన వ్యాప్తి చెందే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందుగానే టీకాలు వేయించి జాగ్రత్త పడాలని ఆమె తెలిపారు. ఈ టీకాలు అన్ని ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. మన ఊరు కార్యక్రమంలో వెటర్నరీ క్యాంపులు ఎక్కువగా నిర్వహించవలసిందిగా కోరడమైనది. ఈ సందర్భంగా ముఖ్యంగా పీపీఆర్ అంటారు. ఇది గొర్రెల్లో మేకల్లో వచ్చే వైరస్ వచ్చే వ్యాధి. ఇది నివారించడానికి ముందుగా మనము టీకాలు చేపట్టాలి. ముందుగా ఒక 25% అంటే కొత్తగా పుట్టిన గొర్రెలు మేకలకి ఈ టీకాలు చేయించాలి. ముఖ్యంగా ఈ జన్మభూమి కార్యక్రమంలో ఇది మనం ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకొని ఈ గొర్రెలు మేకలన్నిటికి కూడా షెపర్డ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఈ టీకాల కార్యక్రమాన్ని చేపట్టాలి. అట్లాగే ఇంకా డివార్మింగ్ అంటారు, అంటే నట్టల మందు నివారణ కార్యక్రమం. ఇది ఇంకా ఆల్రెడీ మనం జూలైలో చేస్తున్నాము. అప్పుడు కాకుండా కొత్తగా పుట్టిన గొర్రెలు మేకలకి ఇంకా అప్పుడు చేయించకుండా వదిలేసినవి ఏదైనా ఉంటే వాటికి కూడా
ఈ నట్టల మందు నివారణ కార్యక్రమం చేపట్టాలి. ఇంకా అట్లాగే కాకుడి మాగులు నట్టం అంటే దూడలలో వీటిల్లో కూడా మందులు పోయించాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా రైతులు వినియోగించుకోవాలి. ఈ జన్మభూమిలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క మండలంలో 2 గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో క్యాంపులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి మనము ఉచితంగా ఈ మందులన్నీ కూడా అక్కడ వేస్తారు. కాబట్టి ఈ టీకాల కార్యక్రమము అట్లాగే డివార్మింగ్ కార్యక్రమము అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతాను. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు. నూతన రాజధానిని దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. స్థానిక బీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న ఆర్మీ సెలక్షన్స్. అధిక సంఖ్యలో హాజరవుతున్న అభ్యర్థులు. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.